వాస్తు శాస్త్రం అనేది భారతీయ సాంప్రదాయ శాస్త్రాలలో ఒకటి. ఇది గృహ నిర్మాణం, స్థలం మరియు జీవన శైలికి సంబంధించి శ్రేయస్సు, శాంతి మరియు సంపదను అందించే మార్గదర్శకత్వం అందిస్తుంది. ఈ క్రింద కొన్ని వాస్తు రహస్యాలు తెలుగులో వివరించబడ్డాయి. నైరుతి మూల, సౌత్ వెస్ట్ కార్నర్. ఇది స్థిరత్వం మరియు భద్రతకు ప్రతీక. ఇక్కడ ఎక్కువ బరువు కలిగిన వస్తువులు లేదా ప్రధాన మాస్టర్ బెడ్రూమ్ ఉంచడం మంచిది. ఈ ప్రాంతంలో బాగా సమతుల్యత ఉండాలి. 2. ఈశాన్యం మూల, నార్త్ ఈస్ట్ కార్నర్. ఇది శుభ్రత, పూజా స్థలం మరియు శక్తి ప్రవాహానికి ముఖ్యమైనది. ఇక్కడ నీటి ట్యాంకులు లేదా పూజా గదిని ఏర్పాటు చేస్తే శ్రేయస్సు కలుగుతుంది. 3. ముఖద్వారం, మెయిన్ ఎంట్రన్స్. ముఖద్వారం వాయువ్యం లేదా ఈశాన్యం వైపున ఉండడం మంచిది. ఇది కుటుంబంలో ఆనందం మరియు సానుకూల శక్తిని తీసుకువస్తుంది. 4. వంటగది, కిచెన్. వంటగది అగ్ని మూలికగా పరిగణించబడుతుంది. ఇది నైరుతి, సౌత్ ఈస్ట్ మూల లేదా వాయువ్యం, నార్త్ వెస్ట్ మూలలో ఉండడం ఉత్తమం. వంట చేస్తూ ఎదురుగా తూర్పు వైపు చూడటం మంచిది. బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ నైరుతి మూలలో ఉండాలి. పడుకుంటూ తల దక్షిణం లేదా తూర్పు వైపు ఉంచడం శ్రేయస్కరం. 6. బాగు, బ్యాలెన్స్. ఇంటిలో ప్రతి మూలికను సరిగా సజావుగా ఉంచడం వాస్తు సూత్రాల ప్రకారం అవసరం. అరిష్టాల నివారణ కోసం రంగులు, దిశలు మరియు ఏర్పాట్లలో జాగ్రత్తలు తీసుకోవాలి. 7. నీటి మూలాలు, వాటర్ సోర్సెస్. నీటి ట్యాంకులు లేదా బోర్లు ఈశాన్యం వైపున కలిగి ఉంటే సానుకూల ఫలితాలు ఇస్తాయి. 8. సానుకూల శక్తి, పాజిటివ్ ఎనర్జీ. ఇంటిని శుభ్రంగా, ప్రకాశవంతంగా ఉంచడం అనేది వాస్తు శాస్త్రంలో కీలకం. బుగ్గల మంచాలు, పురాతన వస్తువులు లేదా అవాంఛిత వస్తువులను తొలగించడం మంచిది. గమనిక: వాస్తు శాస్త్రం సూత్రాలు విశ్వసనీయత మరియు వ్యక్తిగత నమ్మకంపై ఆధారపడి ఉంటాయి. మీ ఇంటికి అనువైన మార్పులను చేయడానికి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఇంట్లోని ప్రత్యేక గదుల స్థానం గురించి 1.1 పూజా గది, పూజా రూమ్. స్థానం: పూజా గది కోసం ఉత్తర తూర్పు, నార్త్ ఈస్ట్ దిక్కు ఉత్తమం. గమనిక: పూజ సమయంలో తూర్పు లేదా ఉత్తర దిశకు ఎదురుగా ఉండాలి. నిర్మాణం: గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. చీకటి లేకుండా దీపాలు వెలిగించి ఉంచడం ఉత్తమం. 1.2 పడక గది, బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్. ఇది నైరుతి, సౌత్ వెస్ట్ మూలలో ఉండాలి. తల దిశ: పడుకునే సమయంలో తల దక్షిణం లేదా తూర్పు వైపున ఉండాలి. చిన్న పిల్లల గది, వాయువ్యం, నార్త్ వెస్ట్ మూలలో ఉంటే మంచిది. 1.3 వంటగది, కిచెన్. స్థానం: వంటగది అగ్ని మూలికకు చెందినది కాబట్టి దక్షిణ తూర్పు, సౌత్ ఈస్ట్ మూలలో ఉండాలి. వంట సమయంలో దిశ: వంట చేస్తూ తూర్పు వైపున చూడడం శ్రేయస్కరం. 1.4 హాలు, లివింగ్ రూమ్. స్థానం: లివింగ్ రూమ్ ఈశాన్యం లేదా తూర్పు వైపు ఉంటే పాజిటివ్ ఎనర్జీ అందిస్తుంది. అలంకరణ: తక్కువ ఎత్తు కలిగిన సోఫాలు, ప్రకాశవంతమైన లైట్లు ఉపయోగించండి. 2. వాస్తు దోషాల నివారణ పద్ధతులు. 2.1 గృహప్రవేశం, మెయిన్ ఎంట్రన్స్. ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ శుభ్రత ఉండాలి. ద్వారంపై ఓం, స్వస్తిక లేదా ఇతర శుభ చిహ్నాలు ఉంచడం మంచిది. 2.2 నీటి మూలాలు. బోరు లేదా నీటి ట్యాంకులు ఉత్తర తూర్పు దిశలో ఉంటే దోషాలు తగ్గుతాయి. 2.3 అద్దాలు. అద్దాలను నైరుతి మూలలో ఉంచకూడదు. ఉత్తరం లేదా తూర్పు దిశలో అద్దాలను ఉంచడం మంచిది. 2.4 వాస్తు పాములు, వాస్తు రెమెడీస్. వాస్తు యంత్రం, గోమయ దీపం లేదా నేచురల్ క్రిస్టల్స్ ఉపయోగించడం ద్వారా దోషాలు తగ్గుతాయి. ధనం, ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం వాస్తు చిట్కాలు. 3.1 ధనం కోసం లాకర్ లేదా తలంపు దక్షిణ దిశను ఎదురు చూసేలా ఉంచండి. ఇంట్లో ఎప్పుడూ సమతుల్య కాంతి మరియు గాలి ఉండాలి. 3.2 ఆరోగ్యం కోసం పడుకునే సమయంలో తల దక్షిణ దిశకు చూడాలి.
వంటగది శుభ్రంగా ఉంచి ఆహారం తీపి మాటలు చెబుతూ తినడం ఆరోగ్యకరం. 3.3 శ్రేయస్సు కోసం ఉత్తర తూర్పు మూలలో నీటి మొక్కలు లేదా చిన్న ఫౌంటైన్ ఉంచడం శ్రేయస్కరం. ఇంట్లో ప్రకృతి దృశ్యాలు, పచ్చదనం, మొక్కలు శాంతిని తీసుకువస్తాయి. 4. ఇంటి నిర్మాణానికి అనువైన దిశలు మరియు మార్గాలు. 4.1 స్థలం, ప్లాట్. చతురస్రం లేదా ఆకారంలో ఉండే స్థలం ఉత్తమం. ఉత్తర మరియు తూర్పు వైపున ప్లోటు మరింత గది ఉంటే మంచిది. 4.2 గృహ నిర్మాణం. నిర్మాణం ప్రారంభించడానికి శుభముహూర్తంలో శ్రీ గణపతి పూజ చేయడం ముఖ్యమైంది. గృహ నిర్మాణంలో తూర్పు వైపు ఎక్కువ తెరువు ఉండాలి. 4.3 వాస్తు పద్ధతులు పాటించడం. ఇంటి 4 మూలలలో సమతుల్యత ఉండాలి. ఓపెన్ స్థలాలు తూర్పు, ఉత్తర దిశలలో ఉండాలి.